श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री साई भक्त अनुभव संहिత సెప్టెంబర్ 23వ తేదీ 1936 దాది అగియారి వీధి బొంబాయి శ్రీ నారాయణ ఆశ్రమ్ సన్యాసి మరియు వేదాశ్రమ స్వామి తారక్ మఠ్ దుర్గాఘాట్ కాశీ భక్తుడు వయసు 58 సంవత్సరములు వామన్ మఠ్ గంగాపురి వాయి సతారా జిల్లా 1910లో దాసగణ మహారాజ్ కీర్తనల ద్వారా నాకు సాయిబాబా యొక్క పేరు గొప్పతనం తెలిసాయి. వారు జీవించే ఉన్నారా అని ఆయనను అడిగాను.
అవును, షిరిడీలో ఉన్నారు అని చెప్పారు. 5 రోజుల తరువాత నేను షిరిడీ వెళ్ళి వారిని దర్శించాను. ఆ తరువాత 6 నెలల్లో 9 సార్లు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించడం జరిగింది. అటు పిమ్మట కూడా తరచూ బాబా వద్దకు వెళ్ళేవాడిని. నేనప్పుడు కస్టమ్స్ శాఖలో పనిచేస్తూ ఉండేవాడిని. 31 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తరువాత 1926లో ఉద్యోగ విరమణ చేసి పింఛను తీసుకుంటున్నాను. 1927 నుండి 1930 వరకు నర్మదా ప్రదక్షిణలో గడిపాను. 1931లో సన్యాస దీక్ష స్వీకరించి నారాయణ ఆశ్రమ్ అను పేరుతో వ్యవహరించబడుతున్నాను. నా పూర్వాశ్రమ నామం టోసర్. 1895లో మొదటిసారిగా నా గురువును కలలో దర్శించాను. తరువాత 1910లో షిరిడి వెళ్లి బాబాను దర్శించినప్పుడు నన్ను కలలో 1895లో ప్రభావితం చేసింది సాయిబాబానే అని తెలుసుకున్నాను. నర్మదా నదీ తీరాన నాందోడ్ అంటే గుజరాత్లో నాందోడ్ సమీపంలో ఉన్న గరుడేశ్వరంలోని శ్రీ వాసుదేవానంద సరస్వతికి బాబాతో అనుబంధం ఉండేది. వారు 1915లో విదేహులయ్యారు. నేను 1918 తరువాతే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిని ఆశ్రయించాను. సాయిబాబా నన్ను వారి సంరక్షణలో ఉంచారని నా నమ్మకం. తరువాత 1931లో కాశీలో తారక్మఠ్ దుర్గాఘాట్లో ఉన్న వేదాశ్రమ స్వామి నాకు సన్యాస దీక్షను ప్రసాదించారు. నేను ఎక్కువగా వాయులో ఉండేవాడిని. నా ఆధ్యాత్మిక పురోగతిపై శ్రీ సాయిబాబా ప్రభావాన్ని మాటల్లో వర్ణించలేను. శ్రీ సాయిబాబా వివిధ భక్తులతో విభిన్న రీతిలో వ్యవహరించేవారు. సాయిబాబా కేంద్ర బిందువై ఒక్కొక్క భక్తుడిని ఒక్కొక్క పరిధిలో ఉంచేవారు. బాబా దగ్గరకు ప్రాపంచిక కోరికలతో వచ్చేవారు ఎక్కువగాను, ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు వచ్చేవారు తక్కువగాను ఉండేవారు. బహుశా హరి సీతారాం దీక్షిత్, చాందోర్కర్, దాబోల్కర్లు బాబా ప్రబోధాన్ని వారిని ఆశ్రయించి ఉండవచ్చు. వారిలో ఎవరైనా ఆత్మనిష్టను సాధించారా లేదా ఆ చేరువుకైనా వచ్చారా అన్నది ప్రశ్నార్థకమే. బాబా దగ్గరకు వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా ప్రారంభ దశలోనే ఉన్న దీక్షిత్కు అతని భక్తిని పెంపొందించడానికి ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణం పారాయణ చేయమని బాబా ఆదేశించారు. మన అభివృద్ధికి బాబా ప్రత్యక్ష సన్నిధి అవసరం లేదని నా అభిప్రాయం. నేను షిరిడీలో ఉన్నప్పుడు మసీదులో బాబా వద్దగాక ఎక్కువగా సాటేవాడలో కూర్చునుండేవాడిని. వాడాలో కూడా బాబా ప్రభావం ప్రస్ఫుటంగా అనుభవం అయ్యేది. బాబా తమ వద్దకు వచ్చిన భక్తుని శిరస్సును ప్రత్యేక రీతిలో స్పృశించేవారు. కొందరి తల నిమిరేవారు, కొందరి తలపై తట్టేవారు, మరికొందరి తలను అదిమిబట్టి గట్టిగా నొక్కేవారు. అలా చేసేటప్పుడు ఆ భక్తునిలోనున్న సంకుచిత భావాలన్నింటినీ అణగద్రొక్కి వాటిని బయటికి నెట్టివేస్తున్నారా అనిపించేది. ఒక్కొక్క స్పర్శ ప్రభావం ఒక్కో విధంగా ఉండి భక్తుల భావనలలో, అనుభూతులలో గొప్ప మార్పు తీసుకువచ్చేది. ఇది బాబాకే సొంతమైన విలక్షణ పద్ధతి. అంతేగాక వారు అదృశ్య రీతిలో భక్తుల స్వభావాలను సంస్కరించి వారిలో గొప్ప పరిణతి తెచ్చేవారు. సమస్త జీవులలోని తేడాలన్నీ మిథ్య అని, వాటన్నింటిలో అంతర్లీనంగా ఉన్న సత్యం ఒక్కటేనని వారు వాచా బోధించకుండానే నాకు తెలియజేశారు. నేను మొదటిసారి షిరిడీ దర్శించిన తరువాత బహుశా 1913 లేక 1914లో ఆ అనుభవం కలిగింది. నాకు తెలిసినంత వరకు ఇటువంటి సత్యాలను గురించి బాబా ఎప్పుడూ మాట్లాడలేదు. నిజానికి అంతటి విషయాలను వినే అర్హత కలిగిన వారు లేరు. బాబా ఎప్పుడూ మహావాక్యాలు కానీ, శంకరాచార్య ఆత్మబోధ, వివేక చూడమని మొదలైన వాటిలోని విషయాలు కానీ చెప్పగా నేను వినలేదు. దీక్షిత్, దాబోల్కర్ బాబా నాకు ప్రసాదించిన అనుభవాల గురించి తెలుపని అడిగారు. కానీ నేను వారికి నా అనుభవాలను ఎన్నడూ వెల్లడి చేయలేదు. నేను 1910లో షిరిడి వెళ్ళినప్పుడు బాబా వద్దకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు కాదు. అప్పట్లో బాబా ఎక్కువ సమయం మౌనంగానే గడిపేవారు. తర్వాత బొంబాయి నుండి భక్తులు అసంఖ్యాకంగా రాసాగారు. ఫలితంగా భక్తులు కొత్త పద్ధతులు, కొత్త ఆచారాలు ప్రవేశపెట్టి బలవంతంగా బాబాపై రుద్దసాగారు. భక్తులు వారి వారి అభిరుచులకు అనుగుణంగా ప్రవేశపెట్టిన ఈ వైభవాలు, అలంకారాల వలన స్వయం ప్రకాశమైన బాబా మహాత్మ్యం మరుగున పడింది. దీనివలన వారొక భూలోక వైభవ విశేషంగా మిగిలిపోయారు. భక్తులు అసంఖ్యాకంగా రావడం మొదలుపెట్టినప్పటి నుండి బాబా ఎక్కువగా నీతి కథలు, దృష్టాంతాల రూపంలో మాట్లాడేవారు. బాబా నాతో మాట్లాడింది తక్కువే అయినా దృష్టాంతాల రూపంలో కాకుండా ఎప్పుడూ స్పష్టంగా, సూటిగా మాట్లాడేవారు. వీరి తత్వము, అక్కల్కోట్ మహారాజ్ గారి తత్వము ఒకే విధంగా ఉండేవని నా అభిప్రాయం. ఈ విషయం అక్కల్కోట్ మహారాజ్ గారి జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుంది. అక్కల్కోట్ మహారాజ్ కూడా అద్వైతాన్ని గురించి మాట్లాడలేదు. కర్మ మార్గాన్ని అనుసరిస్తూ సగుణతత్వాన్ని ప్రోత్సహిస్తూ భక్తులను ఉద్ధరించేవారు. భక్తులను వాళ్ళున్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు బాబా ప్రయత్నించేవారు.
నాందేడు నిజాం రాష్ట్రం నాందేడు సమీపంలోని డాంగర్ టాకిడి అనే గ్రామంలో నివసిస్తున్న బ్రాహ్మణుడు గృహస్థువైన దాజీ మహారాజ్ను సాయిబాబా తమ సోదరుడిగా వ్యవహరించినట్లు దాసన మహారాజ్ నాతో చెప్పారు. 1914లో ఒకరోజు దాజీ మహారాజ్ సాయిబాబా మారుతి రూపంలో నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఉరుముల వంటి శబ్దాలు వినిపించాయని చెప్పారట. దాజీ మహారాజ్ గాయత్రి పురస్చరణ చేసేవారు. వారు 1934లో నిర్యాణం చెందారు. నేను మా తండ్రి గారు మారుతిని పూజించేవాళ్ళం. నేను 1918లో విల్లేపారులోని హనుమాన్ వీధిలో ఒక మందిరాన్ని నిర్మించి దానిలో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశాను. సాయిబాబానే హనుమంతుడు అన్న విషయం గుర్తు చేసుకుని ఆ మూర్తికి శ్రీ సాయి హనుమాన్ అని పేరు పెట్టాను. ఆ మందిరాన్ని నా సోదరునికి బహుకరించాను. విల్లేపార్లలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజే షిరిడిలో వజే అను బ్రాహ్మణునికి బాబా 25 రూపాయలు ఇచ్చి సత్యనారాయణ పూజను జరిపించమని ఆదేశించారట. ఈ రెండు సంఘటనలకు సంబంధం ఉన్నట్లు భక్తులు చెప్పుకుంటారు. నేను షిరిడి వెళ్ళిన మొదట్లో సంప్రదాయాలకు మతాచారాలకు వ్యతిరేకిని, సిద్ధులని లక్ష్య పెట్టేవాడిని కాదు. షిరిడిలో ఉన్నప్పుడు బాబా చావడోత్సవానికి కూడా అరుదుగా మాత్రమే హాజరయ్యేవాడిని. నా పద్ధతులు చూసిన వాళ్ళెవరైనా నేను బ్రాహ్మణుడని చెప్తే నమ్మేవారు కాదు. క్రమంగా నాకు ఆచార వ్యవహారాల పట్ల గౌరవం పెరిగింది. నాకు పెళ్లి కాకముందు నుండే సన్యాసంపై మక్కువ ఉన్నా అది 1931లో మాత్రమే సాధ్యమైంది. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు నేను సన్యాసం తీసుకునేందుకు దారి తీశాయి. నా ఇద్దరు పిల్లలు పుట్టిన కొంతకాలానికే ఒకరు 1900లో మరొకరు 1915లో మరణించారు. సన్యాసానికి బ్రహ్మచర్యం ప్రధానం. నాకు భార్య ఉన్నప్పటికీ నా బ్రహ్మచర్యానికి ఆటంకం కాలేదు. తల్లిపై ప్రత్యేకమైన మమకారం ఏమీ చూపించకుండా అందరిలో ఒకరిగా మాత్రమే భావించినట్లయితే సన్యాసానికి అవరోధం కాదు. నాకు సన్యాసం తీసుకోవాలనే సంస్కారమే గొప్ప ప్రేరణ అయింది. శ్రీ సాయిబాబా నాతో కానీ మరెవరితో కానీ సన్యాసాశ్రమం యొక్క ఆవశ్యకతను గురించి, దానిలోని కష్ట నష్టాల గురించి మాట్లాడినట్లు నేను ఎరుగను. కులమత మార్పిడులు, ఆచారాలు, గురువు, సాధనా పద్ధతుల గురించి బాబా చెప్పింది ఒకటే: ఎవరికి ప్రాప్తించిన దాంతో వారు తృప్తి పడుతూ జీవితం కొనసాగించాలి అని. ఆత్మసాక్షాత్కారానికి సహాయపడేవాడే గురువు. నీకతడు ఒక మాధ్యమంగా మాత్రమే ఉపయోగపడగలడు. స్వయంగా నీవే సాధన చేసి ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలి. నేను ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించేందుకు శ్రీ సాయిబాబా నాకు అలాంటి మాధ్యమంగా ఉపయోగపడ్డారు. నేను షిరిడి వెళ్ళక ముందు 1900 సంవత్సరంలో కొల్హాపూర్లోని వినాయక్ భట్ షాదలే అను సాధువుని కలిశాను. వారు నాచే యోగ వాసిష్టంలోని భాగాలను శ్రద్ధగా పఠింపజేశారు. వారు కూడా నాకొక మాధ్యమమే. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరి సహాయంతో నిలకడగా సాధన చేసి ఆత్మసాక్షాత్కారం పొందాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. మే 21 తేదీ 1936 శ్రీమతి తారాబాయి సదాశివ తర్కడు, అంటే శ్రీమతి మేనేజరు, హోల్ సిటీ. శ్రీ సాయిబాబాను వర్ణించడం కానీ వారితో మా అనుబంధాన్ని వివరించడం కానీ అంత సులభం కాదు. బాబాకు సంబంధించిన కొన్ని విషయాలను మాత్రం ముచ్చరించుకుందాం. ఒకసారి మా పాపకు 15 నెలలప్పుడు జబ్బు చేసింది. మా పాప అనారోగ్యం గురించే బాధపడసాగాను. ఆ సమయంలో మా వారి సోదరుడు షిరిడి నుండి వచ్చి శ్రీ సాయిబాబా మహిమల గురించి గొప్పగా చెప్పాడు. అప్పుడు పాప కోలుకుంటే పాపను తీసుకుని షిరిడి వెళ్ళి బాబాను దర్శించుకుంటానని మొక్కుకున్నాను. పాప జబ్బు నయమైంది. వెంటనే మొక్కు చెల్లించడానికి షిరిడి వెళ్ళాము. ప్రథమంగా బాబాను దర్శించినప్పుడు ఎవరినైనా అమితంగా ఆకర్షించేది వారి కళ్ళు. వారి శక్తివంతమైన చూపు మన అనువనువులోనికి చొచ్చుకుని వెళ్ళి పరిశీలిస్తున్నట్టుండేది. ఎవరు బాబా కళ్ళల్లోకి ఎక్కువసేపు చూడలేకపోయేవారు. వారి నిశ్చిత దృష్టిని తట్టుకోలేక తల వంచి నమస్కరించేవారు. శ్రీ సాయిబాబా గొప్ప మహిమాన్వితులు. బాబాను దర్శించిన వారెవరైనా వారు అంతర్యామి అని, వారు మన హృదయంలోనే కాక శరీరంలోని అనువనువులోనూ ఉన్నారన్న అనుభూతిని పొందుతారు. బాబా మాట్లాడే కొద్ది మాటలు, సంజ్ఞలను బట్టి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన సర్వజ్ఞులని భక్తులు తెలుసుకుంటారు. బాబాను ఒక్కసారి దర్శించిన తర్వాత
వారికి సర్వస్వ శరణాగతి చెందడం కన్నా చేయవలసింది మరేదీ ఉండదు. జీవితంలో అడుగడుగున ప్రతి చిన్న విషయంలోనూ బాబా మనకు దారి చూపి సహాయపడతారు. బాబాను దేవుడని పిలవండి లేదా సహజ స్థితిలోనున్న సత్పురుషుడనండి. వారు అంతర్యామి. అత్యంత శ్రీమతి తారాబాయి సదాశివ తర్కడు తమ అనుభవాలను శ్రీమతి మేనేజర్ అనే పేరుతో వెల్లడించారు. వారు అంతర్యామి. అత్యంత శక్తివంతులైన వారి సన్నిధిలో ఎలాంటి సందేహాలకు భయాలకు తావుండదు. వారిని శరణు వేడడం ఒక్కటే శ్రేయస్కరమని అనిపిస్తుంది. బాబాను దర్శించిన వెంటనే వారి శక్తి, సర్వజ్ఞత, సర్వవ్యాపకత అనుభవం అవడం మొదలవుతుంది. సర్వకాల సర్వావస్థల యందు వారి కృపాదృష్టి మనపై ఉంటుందని, మనకు ఏ ఆపద వాటిల్దనే నమ్మకం ఏర్పడుతుంది. నేను షిరిడీ వెళ్ళిన మొదటి రోజుల్లో బాబా అంతర్యామిత్వానికి సంబంధించిన నాకు కలిగిన లేదా నేను తెలుసుకున్న అనుభవాలను వివరిస్తాను. ఆ రోజుల్లో షిరిడీ వీధి దీపాలు, పరిశుభ్రత వంటి కనీస సౌకర్యాలు కూడా లేని కుగ్రామము. ఆ తర్వాత కాలంలో అభివృద్ధి చెందింది. కానీ అప్పట్లో వీధి దీపాలు లేనందువల్ల షిరిడీ వీధులన్నీ చీకటిగా ఉండేవి. ఒక రాత్రి నేను వీధిలో నడుస్తూ అకస్మాత్తుగా ఒక చోట ఆగిపోయాను. నేను ఏదైనా శబ్దం లేనైనా దేన్నైనా చూడడం వలన ఆగిపోలేదు. నాకెందుకో ఆగిపోవాలనిపించి ఆగిపోయాను. అలాగే కొద్ది సమయం గడిచింది. ఎవరో దీపం తెచ్చారు. ఆ దీపం వెలుగులో చూస్తే నా ముందు ఒక పాము నిశ్చలంగా పడుకొని ఉంది. నేను ఆగకుండా తర్వాత వేయబోయే అడుగు పాము మీద పడి ఉండేది. నేను ఒక్క అడుగు వేసి ఉన్నా ఎంతో ప్రమాదం జరిగేది. నాకు అక్కడ పాము ఉందని తెలిసే అవకాశమే లేదు. మరి పాముకు సరిగ్గా అడుగు దూరంలో నేనెందుకు అకస్మాత్తుగా ఆగిపోయాను? సరిగ్గా ఆ సమయానికే ఎవరో దీపం తెచ్చి నా ముందున్న ప్రమాదాన్ని చూపించడం ఎలా జరిగింది? వీటన్నిటికీ సమాధానం ఒక్కటే. అనుక్షణము జాగరూకతతో తమ భక్తులను గమనిస్తూ రక్షిస్తున్న సర్వంత్ర్యామి అయిన బాబా అనుగ్రహమే అది. అలా ఎన్నోసార్లు బాబా నన్ను మృత్యువు నుండి కాపాడారు. ఆ సంఘటనల తర్వాత చెప్తాను. మేం మసీదుకి వెళ్ళి బాబా సన్నిధిలో కూర్చునేవాళ్ళం. సాధారణ సమయాల్లో ఎవరైనా బాబాను దర్శించవచ్చు. దీనికి ప్రత్యేకమైన అనుమతి కానీ పరిచయం కానీ అవసరం లేదు. ఒకసారి నేను అలా బాబాకు సమీపంలో కూర్చొని ఉన్నాను. ఇంతలో ఒక కుష్ఠరోగి మసీదుకు వచ్చాడు. అతని వ్యాధి బాగా ముదిరి శరీరం నుండి దుర్వాసన వస్తుంది. శక్తి కూడా బాగా క్షీణించిందేమో. అతి కష్టం మీద పాకుతూ మసీదు 3 మెట్లు ఎక్కి దుని వద్దకు వెళ్ళి తర్వాత బాబాను సమీపించి వారి పాదాలపై తల వంచి నమస్కరించాడు. ఇందుకు చాలా సమయమే పట్టింది. నేను ఆ దుర్గంధాన్ని భరించలేక అతను ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాడా అని నిరీక్షిస్తున్నాను. కుష్ఠరోగి బాబాకు నమస్కరించి లేచి వచ్చిన విధంగానే పాకుతూ వెళ్ళిపోయాడు. అతడి చేతిలో మాసిన గుడ్డతో కట్టిన ఒక మూట ఉంది. అతను వెళ్ళిపోగానే హాయిగా ఊపిరి పీల్చుకొని దేవుడా బ్రతికించావు, అతను వెళ్ళిపోయాడు అని మనసులో అనుకున్నాను. మరుక్షణం బాబా నా వైపు తీక్షణంగా చూశారు. బాబా నా మనసులోని భావాలను గ్రహించారని తెలిసిపోయింది. ఆ కుష్ఠరోగి ఎక్కువ దూరం పోకముందే బాబా ఒక భక్తునితో అతన్ని పిలుచుకుని రమ్మని ఆదేశించారు. కుష్ఠరోగి అతి ప్రయాసతో మరలా మసీదులోనికి వచ్చాడు. బాబా దగ్గరకు వెళ్ళి వంగి నమస్కరించాడు. బాబా అతని చేతిలోని మూటను తీసుకొని ఇదేమిటి అని అడుగుతూ దాన్ని విప్పారు. అందులో పేడాలున్నాయి. బాబా ఒక పేడాన్ని తీసి మసీదులో ఎంతో మంది భక్తులున్నా నాకు మాత్రమే ఇచ్చి తినమన్నారు. నాకు భయము అసహ్యము కలిగాయి. కుష్ఠరోగి తెచ్చిన పేడ తినటమా? కానీ అది సాయిబాబా ఆజ్ఞ కావడంతో నాకు తీసుకోక తప్పలేదు. ఎలాగో పేడాన్ని తిన్నాను. తర్వాత బాబా మరొక పేడాన్ని తీసుకొని తాము తిన్నారు. మిగిలిన పేడాలను అతనికి ఇచ్చి పంపివేశారు. బాబా ఆ కుష్ఠరోగిని తిరిగి ఎందుకు పిలిపించారో, అంతమంది భక్తులుండగా పేడాను నాకొక్కదానికే ఇచ్చి ఎందుకు తినమన్నారో నాకు తప్ప అక్కడ ఎవరికీ అర్థం కాలేదు. బాబా నా మనసు చదివి నాకు విలువైన పాఠాలు అంటే అణకువ, సోదరభావము, జాలి, సహనము నేర్పటానికే అలా చేశారు.
ఆరోగ్యపరమైన జాగ్రత్తల కంటే బాబా శక్తి మీద నమ్మకం ఉంటే చాలని తెలియజేశారు. మాకు ఏవైనా కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు బాబాకు వాచా చెప్పవలసిన అవసరం లేదు. వారి సన్నిధికి వెళ్తే చాలు. సర్వజ్ఞులైన బాబా మాకు వచ్చిన సమస్యను తెలుసుకొని ఆ కష్టం తొలగిపోయే మార్గం చూపేవారు. ఇలాంటిదే నేను చెప్పబోయే సంఘటన. ఒకసారి మేము షిరిడీ వెళ్తూ మాతో మా పనివాడిని కూడా తీసుకువెళ్ళాము. కానీ షిరిడీ చేరగానే అతనికి నడుం పట్టేసింది. తీవ్రంగా బాధపడసాగాడు. నా భర్త మసీదుకు వెళ్ళి బాబా ముందు నిలబడ్డారు. అప్పుడు కొందరు భక్తులు కూడా ఉన్నారు. ఇంతలో బాబా నా కాలు విపరీతంగా బాధ పెడుతుంది అని చెప్పారు. ఒక భక్తుడు వారి బాధ నివారణకు ఏదైనా మార్గం సూచించమని కోరాడు. బాబా అలాగేనని పచ్చని ఆకులు వేడి చేసి పెడితే బాధ తగ్గుతుంది అన్నారు. మరో భక్తుడు బాబా అవి ఏమి ఆకులు అని అడిగాడు. లెండి వాగు దగ్గర ఉన్న ఆకులు అని బాబా చెప్పారు. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకును సూచించారు. చివరిగా ఒక భక్తుడు అవి కలబంద ఆకులా అని అడిగాడు. అవే. వాటిని తెచ్చి రెండుగా చీల్చి కొద్దిగా వేడి చేసి నొప్పి ఉన్న చోట పెట్టి కట్టాలి అంతే అన్నారు. బాబా దయతో చెప్పిన చికిత్స మా పనిమాడికని నా భర్త అర్థం చేసుకున్నారు. వెంటనే వెళ్ళి ఆకులు తెచ్చి బాబా చెప్పినట్లు చేశారు. అతని బాధ నివారణ అయింది. బాబా తాము భౌతికంగా మసీదులో ఉన్నప్పటికీ సర్వత్రా నిండి తమ సూక్ష్మ శరీరంతో అనేక కార్యాలను నిర్వర్తించగలరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. నేను ఎప్పుడూ కంటి జబ్బుతో బాధపడుతూ ఉండేదానిని. ఓసారి షిరిడీలో ఉన్నప్పుడు బాధ ఎక్కువై నా కళ్ళ నుండి నీళ్లు కారసాగాయి. అలాంటి స్థితిలో నేను మసీదుకి వెళ్ళి బాబా ముందు కూర్చున్నాను. బాబా నా వైపు చూశారు. అంతే, నా కంటి బాధ నివారణ అయ్యింది. నీరు కారడం కూడా ఆగిపోయింది. కానీ బాబా కనుల నుండి నీరు కారడం ప్రారంభమయ్యింది. వారి ఒక్క చూపుతోనే మన బాధలేమిటో తెలుసుకోవడం అద్భుతం. ఏ మందు వాడకుండానే దీర్ఘకాలిక వ్యాధులను సైతం క్షణంలో నివారించడం అత్యద్భుతం. శాస్త్రవేత్తలు కానీ వైద్యులు కానీ దీనిని నమ్మకపోవచ్చు. ఇది కేవలం నా స్వానుభవమే కాదు, ఎందరో భక్తుల అనుభవం కూడా. అంతేగాక బాబా సంకల్పాన్ని మాత్రాన భక్తుల రోగాలను తాము స్వీకరించి నివారించడం మరో అసాధారణ ప్రక్రియ. బాబా సర్వంతర్యామి, సర్వజీవులలోనూ సకల జీవ నిర్జీవ పదార్థాలలోనూ నివసించి ఉంటారు. వాటి కదలికలను కార్యాలను నియంత్రించి నిర్దేశిస్తారు. అదే షిరిడీలోనే ఉంటూ నేను షిరిడీలో లేను అని పలికిన బాబా మాటలకు అర్థం. అంటే వారు అంతటా నిండి ఉన్నారు. సాయిబాబా అని పిలువబడే నేను ఎముకలు రక్త మాంసాలతో కూడిన ఈ మూడు మూరల దేహానికే పరిమితమై లేను అని వారు తరచూ చెప్తూ ఉండేవారు. కుక్క, పిల్లి, పంది మొదలైన సర్వ జంతుజాలంలోనూ సర్వమానవులలోనూ వారు నివసించి ఉంటారు. మనం కేవలం మన భౌతిక శరీరమే అన్న భావన మనల్ని వీడదు. ఐహిక బంధాలతో మన శరీరాలు ముడివేయబడి ఉంటాయి. కానీ బాబాకు అలా కాదు. వారు దేహానికి భవబంధాలకు అతీతులు. ఎప్పుడూ సహజ సమాధి స్థితిలో నుండే జ్ఞానమయ శరీరులు. శ్రీ సాయిబాబాకు ఇతర సాధువులకు గల ముఖ్యమైన తేడా గమనించతగ్గది. నేను ఎంతోమంది సత్పురుషులను దర్శించి ఉన్నాను. వారు తమ శరీరాన్ని పరిసరాలను పూర్తిగా మరచి సమాధి స్థితిలోనికి వెళ్ళిపోతారు. తర్వాత సమాధి స్థితి వీడి బాహ్య స్పృశలోకి వచ్చి మన హృదయంలో ఏముందో తెలుసుకొని మనకు సమాధానం ఇస్తారు. కానీ సాయిబాబా పద్ధతి విలక్షణమైనది. అత్యున్నత స్థితి పొందేందుకు లేక మరేదైనా తెలుసుకునేందుకు బాబా సమాధి స్థితికి వెళ్ళనవసరం లేదు. వారు ఎల్లప్పుడూ రెండు స్థితుల యందు ఉండేవారు. ఒకటి, సాయిబాబాగా షిరిడీలో మెలుగుతూ తమ భక్తుల ఐహిక ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తూ ఉంటారు. రెండవది, పరమాత్మగా విశ్వమంతా వ్యాపించి ఉంటారు.
ఇతర సాధువులు మన మనసు చదవడానికి, గతం తెలుసుకోవడానికి ప్రయాసపడతారు. కానీ శ్రీ సాయిబాబాకు ఏ ప్రయత్నమూ అవసరం లేదు. వారు 2 స్థితుల సహజమైన గుణగణాలను, శక్తులను వ్యక్తం చేస్తూ ఉండేవారు. వారు ఎప్పుడూ సర్వజ్ఞ స్థితిలో ఉంటారు. సాయిబాబాను కొంతమంది అర్థం చేసుకోలేరు. ఉదాహరణకు, బాబా కఫ్నీలకు గుడ్డ కొనేందుకు వాటిని అమ్మేవాడిని పిలుస్తారు. వాడు గజం 8 అణాలు చెప్తే వారు చాలాసేపు బేరం చేసి గజం 5 అణాలకు తగ్గించి 40 గజాలు కొంటారు. ఇది గమనించిన వారు తొందరపడి బాబా లోబి అని, అత్యాశపరుడని, డబ్బంటే వ్యామోహమని అనుకుంటారు. తర్వాత ఆ వ్యాపారానికి బాబా తాము బేరం చేసిన మొత్తానికి 4 రెట్లు అధికంగా చెల్లిస్తారు. అప్పుడదే ప్రేక్షకులు బాబాను ఒక పిచ్చివానిగాను, డబ్బు విలువ తెలియనివానిగాను అభివర్ణిస్తారు. వారు చేసేది అపాత్ర దానం అని కూడా అనుకుంటారు. పై 2 సందర్భాలలోనూ విచక్షణ లేకుండా చేసిన విమర్శలు వాళ్ళ అవగాహన రాహిత్యానికి నిదర్శనాలు. బాబా అలా ప్రవర్తించడానికి నిజమైన కారణం నిగూఢంగా ఉంది. వారు ఎవరికి పరచాలనుకున్నారో ఆ భక్తులకు మాత్రమే బోధపడుతుంది. బహుశా 1915లో అనుకుంటాను. ఒక వేసవిలో నేను 1 నెల రోజుల పాటు నరములకు సంబంధించిన తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డాను. నా తలనొప్పి ఎంత తీవ్రమైందంటే ఆ బాధకు భరించలేక నా తల బద్దలైపోతుందేమో అనిపించేది. మేమప్పుడు పాంచ్గని శానిటోరియంలో ఉండేవాళ్ళం. ఎన్నో వైద్య చికిత్సలు చేయించాము. కానీ బాధ నివారణ కాలేదు. నాకు మరణం తప్పదనిపించింది. దాంతో బాబా పాదాల చెంత మరణించడం ఉత్తమం అనిపించి షిరిడీకి వెళ్దామని నిశ్చయించుకున్నాను. మా వారు మొదట కొన్ని అభ్యంతరాలు తెలిపినా చివరకు షిరిడీ బయలుదేరాము. కోపరగాం వద్ద గోదావరి దాటి షిరిడీ వెళ్లేందుకు నది ఒడ్డుకు చేరాము. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగూ చనిపోతున్నాను కదా, చనిపోయే ముందు పవిత్ర గోదావరిలో స్నానం ఆచరిస్తే మంచిది అనిపించింది. కానీ చన్నీళ్ళ స్నానం చేస్తే తలనొప్పి ఎక్కువై చావుకు దగ్గరవుతానేమో అనిపించింది. అంతకుముందు తలనొప్పి ఉన్నప్పుడు చన్నీటి స్నానం చేయడం అన్న ఆలోచనే నన్ను వణికించేది. ఏమైతే అది కాని అని తలచి గోదావరిలో స్నానం చేసి బయటకు వచ్చాను. ఆశ్చర్యం, ఎక్కువ అవుతుందనుకున్న తలనొప్పి శాశ్వతంగా మాయమైంది. దీర్ఘకాలంగా నన్ను బాధించిన ఆ నొప్పి నన్ను వదిలిపోయింది. బాబా కాక మరెవరు చేయగలరు ఈ అద్భుత నివారణ? భక్తులను ఆకర్షించేది కేవలం బాబా యొక్క మహిమాన్విత శక్తి మాత్రమే కాదు, అది వారి అవాజ్యమైన ప్రేమ అనురాగాలతో మిళితమైనందువలన భక్తులకు షిరిడీ ఒక స్వర్గధామం అయ్యింది. బాబా సన్నిధిలో ఉంటే మనకు ఏ ఆపద వాటిల్లదని క్షేమంగా ఉంటామని నమ్మకం కలుగుతుంది. నేను షిరిడీలో ఉన్నప్పుడు వారి సన్నిధిలో కూర్చుంటే నా బాధలే కాదు, ప్రాపంచిక చింతలతో కూడిన ఈ శరీరాన్ని కూడా మర్చిపోయేదాన్ని. గంటల తరబడి ఒక ఆనందమయ స్థితిలో ఉండిపోయేదాన్ని. కాలగమనమే తెలిసేది కాదు. వారి నిజమైన భక్తులందరూ ఇటువంటి అద్వితీయ అనుభూతే పొంది ఉంటారన్నది నా నమ్మకం. సర్వత్రా ఆయనే నిండి ఉన్నారు. మా సర్వస్వం వారే. బాబాకు పరిమితులు ఉంటాయన్న భావన మాలో కలిగేది కాదు. బాబా మనల్ని వీడిపోయారనే ఆలోచన నన్ను అమితంగా బాధిస్తుంది. ఇది పూరించలేని లోటు. మనలోని జీవం వారితో వెళ్ళిపోయి కేవలం శరీరాలుగా మాత్రమే మిగిలి ఉన్నాయి అనిపిస్తుంది. వారి ప్రత్యక్ష సన్నిధిలో అటువంటి ఆనందమయ క్షణాలను గడిపే అవకాశం ఈనాడు లేదు. కానీ బాబా మనల్ని పూర్తిగా వీడిపోయారనేది కూడా వాస్తవం కాదు. వారు ఇప్పటికీ ఉన్నారు. వారి శక్తి, రక్షణ మనకు ఎన్నో సందర్భాలలో అనుభవం అవుతూనే ఉంటాయి. కానీ వీటన్నిటినీ వారి ప్రత్యక్ష సన్నిధిలో లభించే ఆనందంతో పోల్చలేము. వారు విదేహులైనప్పటికీ వారి రక్షణ, సహాయం మనకు అందుతూనే ఉందన్న దానికి నిదర్శనంగా కొన్ని సంఘటనలు వివరిస్తాను. 1927లో నేను 6 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మా కుటుంబం అంతా షిరిడీ వెళ్ళాము. అక్కడ నా గర్భంలోని శిశువు చనిపోయింది. రోజులు గడిచినా కానీ ప్రసవం కాలేదు. ఇలాంటి సమయంలో ఆపరేషన్ చేసి మృత శిశువును బయటకు తీస్తారు. కానీ షిరిడీలో ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. కనీసం మంత్రసాని కూడా లేదు. అహ్మద్నగర్ నుండి మందులు తెప్పించి వాడినా ప్రయోజనం లేకపోయింది. నా భర్తకు ఏం చేయాలో తోచక సాకోరు వెళ్ళి శ్రీ ఉపాసిని బాబాను కలిసి సహాయం అర్థించారు.
వారు నా భర్త చెప్పిందంతా విని ఉత్తమోత్తమ వైద్యుడు సాయిబాబా షిరిడీలోనే ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నారట. రోజుల తరబడి మృత శిశువు గర్భంలో ఉన్నందువల్ల నా రక్తమంతా విషపూరితమై శరీరం నీలంగా మారిపోయింది. నేను స్పృహ కోల్పోయాను. అప్పుడు ఏం జరిగిందో, నేను ఎలా ప్రసవించానో నాకు గుర్తులేదు. జరిగిందంతా నా భర్త తర్వాత చెప్పాడు. నేను స్పృహలేని స్థితిలోనే మాట్లాడుతూ మొదట బాబా ఊదిని పెట్టి తీర్థం నోట్లో పోయమని చెప్పానంట. ఇంకా ఏవేవో ఆదేశాలు ఇచ్చానట. నా భర్త నేను చెప్పినట్లుగా చేశారట. కొద్దిసేపటికి చనిపోయిన బిడ్డతో సహా లోపల ఉన్నదంతా బయటికి వచ్చేసిందట. కానీ నేను 4 రోజుల పాటు అపస్మారక స్థితిలోనే ఉండి తరువాత స్పృహలోకి వచ్చాను. ఆరోగ్యం కూడా కుదుటపడింది. నన్ను బ్రతికించడానికి బాబా మహాసమాధి చెందిన 9 సంవత్సరాల తర్వాత చేసిన అద్భుత లీల ఇది. శ్రీ సాయిబాబా ఎలాంటి సంస్థలు మఠాలు నెలకొల్పలేదు కనుక తదనంతరం తన గద్దెనెక్కడానికి ఎవరిని ఎన్నుకోలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. శ్రీ సాయిబాబా ఆచరణే వారి సగుణాలను బహిర్గతం చేస్తుంది. వారి సచ్చిలత కీర్తించదగినది. ఇంతకు మునుపు చెప్పిన సంఘటనలలో బాబా యథాదాక్షిణ్యాలు వెల్లడయ్యాయి. బాబా కృపాశీస్సులు వారి దగ్గరకు వచ్చిన భక్తులపై మాత్రమే కాకుండా షిరిడీ నుండి ఎంతో దూర ప్రాంతంలోనున్న భక్తులపై కూడా వర్షిస్తాయి. 1914-19లో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు వేల మైళ్ళ దూరంలో ఐరోపాలో నున్న తమ భక్తులు ప్రమాద స్థితిలో నున్నప్పుడు వాళ్లను ఆదుకొని మృత్యువు నుండి కాపాడారు. వారు దయాస్వరూపులే కాక వారి న్యాయ దృష్టి, నిష్పక్షపాతం వైఖరి ఎనలేనిదిగా అవసరమైతే ఎవరైనా తమ బిడ్డను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడాలని బాబా చెప్పేవారు. పేద ధనిక తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా ఆదరించేవారు. వారి దగ్గరకు గొప్ప గొప్ప అధికారులైన కలెక్టర్లు, రెవెన్యూ కమిషనర్లు వచ్చేవారు. మమల్తాగారు, డిఓలు, డీసీలు, కింద స్థాయి ఉద్యోగులు ఎంతో మంది వచ్చేవారు. బాబా దృష్టిలో అందరూ సమానులే. ధనము, హోదా, ప్రతిపదకాల ఎవరిపై ఎట్టి ప్రత్యేకత చూపేవారు కాదు. అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండటం బాబాలోని గొప్ప విశేషం. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఎవరిని దర్శించుకోవచ్చు నా దర్బారు అన్ని వేళలా తెరిచి ఉంటుంది అని బాబా చెప్పేవారు. ఆయన ఇతరుల నుండి భయపడి దాచుకోవలసిన, సిగ్గుతో కప్పిపుచ్చుకోవలసిన విషయాలేమీ లేవు. వారి చర్యలన్నీ బహాటంగానే ఉండేవి. బాబా జీవితానికి సంబంధించిన మరో విలక్షణ అంశములు వారు ఎలాంటి బాధలంది లేకుండా స్వేచ్ఛ జీవనం గడిపేవారు. బాబా నిర్వహించడానికి ఎలాంటి సంస్థలు, మఠాలు లేవు. సురక్షించుకోవడానికి ఎలాంటి ఆస్తులు లేవు. భిక్ష చేసి నిరాడంబరంగా జీవించేవారు. వారు ప్రతిదినము భక్తుల నుండి దక్షిణలు స్వీకరించేవారు. కానీ ఆ మొత్తాన్ని ఆ భక్తులకే పంచిపెట్టేవారు. బాబా శరీరులుగా ఉన్న చివరి 9 సంవత్సరాలు తాత్యాకు, బడేబాబాకు ప్రతిరోజు 10 రూపాయలు ఇచ్చేవారు. బాబా సమాధి చెందినప్పుడు వారు జేబులో తమ అంత్యక్రియలకు
అవసరమైనంత డబ్బు మాత్రమే మిగిలి ఉంది. వారి మనోవిగ్రహము వైరాగ్యము చెప్పుకోదగినవి. జిహచాపల్యంతో సహా ఇంద్రియాలని భారీ ఆధీనంలో ఉండేవి. వారికి ఏ విషయం పట్ల మమకారము ఉన్నట్లు ఎవరు గ్రహించలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా దాతృత్వము ఎనలేనిది. వారు ప్రతిదినం భక్తులకు 110 రూపాయల వరకు ఇవ్వడమే కాక వారికి సమర్పించిన కానుకలను కూడా పంచేసేవారు. కొందరు వారు ప్రతిదినం పంచే మొత్తం 300 రూపాయలు అంటారు. కానీ అది వాస్తవం కాదు. వారి కీర్తిని తెలియజేసేందుకు ఇటువంటి అతిశయోక్తి అవసరం లేదు. బాబా గొప్పతనం చాటేందుకు వాస్తవ విషయాలే చాలు. ఫకీర్లు, భజన బృందాలు బాబాను దర్శించినప్పుడు వాళ్లకు ధారాళంగా డబ్బు, బహుమతులు ఇచ్చి పంపేవారు. బాబా ప్రసాదించే ఆధ్యాత్మిక ప్రగతి, వారు బోధించే పద్ధతి ఇతరులకు తెలియనిచ్చేవారు కాదు. భగవంతుని గురించి వారు అరుదుగా మాట్లాడేవారు. ఆ సందర్భంలో భక్తిభావంతో ఆర్తిగా ఒక భగవద్భక్తుని వలె పలికేవారు. వారు ఆధ్యాత్మిక సాధనలు చేసినట్లుగా ఎవరూ చూసి ఎరుగరు. ప్రతి ఉదయం ధుని దగ్గర కూర్చుని చేతులు వేళ్ళు తిప్పుతూ ఏవో సంజ్ఞలు చేస్తూ హక్ అనగా దేవుడు అని మాత్రమే ఉచ్చరిస్తూ ఉండేవారు. ఆ సంజ్ఞలు ఎవరికీ అర్థమయ్యేవి కావు. పవిత్రత, శక్తి, నియమపాలన, వైరాగ్యం ఎప్పుడు వారిలో కనిపించేవి. బాబా ఎప్పుడు భిక్షాటనతోనే జీవించారు. వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా భిక్షాటన మానేవారు కాదు. బాబా ప్రతిదినం ఎప్పుడు వెళ్లే కొన్ని ఇండ్లకు మాత్రమే వెళ్ళి పరిమితంగానే భిక్ష తీసుకునేవారు. భిక్ష ద్వారా వచ్చిన పదార్థాలలో కొంత తిని మిగతా పదార్థాలను పంచిపెట్టేసేవారు. బాబా సాధారణంగా మాట్లాడిన మాటలను అర్ధరహితాలని కొందరు వ్యాఖ్యానిస్తారు. వాళ్ళ భావన ఆ విధంగా ఉంది కాబట్టి, పైగా ఆ మాటలు వాళ్ళను ఉద్దేశించినవి కాదు కాబట్టి వాళ్ళకు అవి నిస్సందేహంగా అర్ధరహితాలే అవుతాయి. ఎవరి శ్రేయస్సు కోసం బాబా ఆ మాటలు పలికారో వాళ్ళు మాత్రమే మాటల్లోని మర్మాన్ని అర్థం చేసుకుంటారు. జయామణి జైసా భావ, తయా తైసా అనుభవ. ఏ భావంతో మనం బాబాను దర్శిస్తామో అదే విధమైన అనుభవాన్ని మనకు వారు కలగజేస్తారనేదే దీని భావం. బాబా తమకు ఎలాంటి సుఖాలు, సౌకర్యాలు ఏర్పాటు చేయమని అడిగేవారు కాదు. బాబా ఉంటున్న మసీదు మొదట్లో శిథిలమై పడిపోయేటట్లుండేది. భక్తులు దానిని మరమ్మతు చేయదలిచి బాబా అనుమతి అడిగారు. బాబా ఒప్పుకోలేదు. కానీ భక్తులు పట్టుబట్టి బాబా చావడిలో నిద్రించే రాత్రి వేళల్లో మసీదు మరమ్మతులు పూర్తి చేశారు. షిరిడీలో మేము ఉపాసనీ బాబానే కాక మరెందరో మహాత్ములను కలిశాము. షిరిడీలో రాధాకృష్ణ అయ్యను బ్రాహ్మణ వితంతువు బాబా సేవ చేసుకుంటూ గడిపేది. బాబా ఆరతికి కావలసిన ఏర్పాట్లు చూసుకునేది. ఆమె వివిధ వస్తువులను తెమ్మని భక్తులకు పురమాయించేది. ఆమెను అందరూ ఎంతో గౌరవభావంతో చూసేవారు. 1915 ప్రాంతంలో మేము షిరిడీ వెళ్ళినప్పుడు సాయిబాబా మమ్మల్ని ఆయి ఇంటికి వెళ్ళమని ఆదేశించారు. అలాగే మేము వెళ్ళి వసతి కల్పించమని ఆమెను అడిగాము. కానీ ఆమె తాను చెప్పిన పనులన్నిటినీ చేస్తానంటేనే వసతి కల్పిస్తానని షరతు పెట్టింది. నేను అందుకు అంగీకరించి ఆమె చెప్పిన పనులన్నీ చేసేదానిని. ఆయికి కొన్ని దివ్య శక్తులుండేవి. ఎదుటివారి మనస్సు చదవగలిగేది. ఆమె నా గత చరిత్ర అంతా పోసగుచ్చినట్లు చెప్పింది. ఎప్పుడైనా బాబా తమకు ఫలానా వంటకం కావాలని అసాధారణ సందేశం పంపినప్పుడు ఆమె ఆ వంటకాన్ని సిద్ధంగా ఉంచి వెంటనే ఇచ్చి పంపేది. నాకేదైనా సందేశం వచ్చినప్పుడు నా మనస్సును చదివి నేను ఇవ్వదలిచిన సమాధానాన్ని ముందే ఆమె చెప్పేది. ఆయికి సాయిబాబాపై అమితమైన భక్తి శ్రద్ధలుండేవి. ఆమె బాబా సంస్థానానికి చేసిన సేవలు ఎనలేనివి. కానీ ఆమె చాలా పరుషంగా మాట్లాడేది అని చెప్పక తప్పదు. అందువల్ల ఎవరూ ఆమెతో సఖ్యతగా ఉండేవారు కాదు. బహుశా మాలో సహనాన్ని పెంచేందుకే బాబా మమ్మల్ని ఆయి ఇంటికి పంపించి ఉండవచ్చు. బాబా ఆధ్యాత్మిక బోధన ప్రత్యేకంగా ఉండేది. వారు ఎవరికీ మంత్రోపదేశం చేయలేదు. వారెప్పుడూ యోగా, ప్రాణాయామం, కుండలిని మొదలైన వాటి గురించి మాట్లాడలేదు. కానీ ఆయా మార్గాల్లో సాధన చేసేవారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాయిబాబాను ఆశ్రయిస్తే వారు ఆ లోపాన్ని సరిదిద్ది పంపేవారు. ఆసనాలు, ప్రాణాయామం అభ్యసిస్తున్న ఒక వ్యక్తికి వాటిలో ఏదో పొరపాటు జరిగి రక్త విరేచనాలు కాసాగాయి. అతను బాబా వద్దకు వచ్చి షిరిడీలో కొద్ది రోజులున్న తర్వాత అతని ఆరోగ్యం కుదుటపడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
మే 4వ తేదీ 1936 పూనా. రఘువీర్ బి పురందరే, రిటైర్డ్ గుమస్తా, GIP రైల్వే, వయస్సు 60 సంవత్సరములు, బ్రాహ్మణుడు. దేవస్థ శుక్ల యజుర్వేది, కేల్వా మహిమ, థానా జిల్లా. తండ్రి భాస్కర పురందరే. ప్రస్తుత నివాసం సాయినాథ్ ఆశ్రమం, 59B పెర్రీ రోడ్, బాంద్రా. నాకు మొదటి నుండి సాధు సత్పురుషులను ఆశ్రయించాలని కోరిక ఉండేది. నేను 1909లో మొదటిసారిగా సాయిబాబా పేరు విన్నాను. వారొక సత్పురుషుడని విని ఆకర్షితుడనయ్యాను. తరువాత వారు నా కలలో కనిపించి షిరిడీకి రమ్మన్నారు. అప్పుడు మా పెద్ద పాపకు 6 నెలల వయసు. అనారోగ్యంగా ఉండటంతో నేను షిరిడీ వెళ్లేందుకు మా అమ్మ అభ్యంతరం చెప్పింది. కానీ నేను పట్టుబట్టి వాళ్ళని కూడా నాతో షిరిడీ తీసుకువెళ్ళాను. మేము షిరిడీకి చేరిన 3 రోజులకు పాపకు నయమైంది. కానీ మేము ఇంటికి వెళ్ళటానికి బాబా అనుమతి ఇవ్వలేదు. 13 రోజులు షిరిడీలోనే ఉంచారు. నేను బాబాను ఏ కోరిక కోరలేదు. బాబా నా గురించి మా అమ్మతో చెబుతూ, మా అనుబంధం 7 శతాబ్దాల నాటిది. నేను అతడిని మరచిపోను. అతను 2000 మైళ్ళ దూరంలో ఉన్నా నేనెప్పుడూ గుర్తుంచుకునే ఉంటాను. అతను లేకుండా నేను ఒక ముద్దైనను తినను అన్నాడు. తరువాత బాబా అనుమతితో నాసిక్ మీదుగా మేము నివసిస్తున్న దాదర్కి తిరిగి వచ్చాము. ఒకసారి నా భార్యకు కలరా సోకింది. ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యుడు ఆశ వదులుకోమన్నాడు. అప్పుడు మా ఇంటి ఎదురుగా ఉన్న దత్తా మందిరం పక్కన సాయిబాబా నాకు దర్శనమిచ్చి నా భార్యకు ఊది తీర్థం ఇవ్వమని ఆదేశించారు. నేను అలాగే చేశాను. అరగంట తరువాత ఆమె పరిస్థితి మెరుగుపడింది. డాక్టర్ వచ్చి చూసి ఆమెకు ప్రమాదం తప్పిందని చెప్పాడు. ఆమె కోలుకుంది. అప్పటి నుండి నేను తరచూ షిరిడీ వెళ్ళి బాబా ఆదేశానుసారం ఎక్కువ రోజులు అక్కడే గడిపేవాడిని. అప్పుడప్పుడు బాబా కూడా నన్ను షిరిడీకి రమ్మని దీక్షిత్ చే జాబు రాయించేవారు. నేను తరచుగా దీక్షిత్తో కలిసి బాబాను దర్శించేవాడిని. నేను చాలా పేదవాడిని అయినప్పటికీ ఏ ప్రాపంచిక ఉద్దేశాలతో షిరిడీకి వెళ్ళేవాడిని కాదు. నేను ముందు నుండి చేస్తున్న ఉపాసనని కొనసాగించమని బాబా చెప్పారు. నేను విష్ణుమూర్తిని ఆరాధించేవాడిని. అందువల్ల ఆ ఉపాసననే కొనసాగించాను. బాబా పలుమార్లు నన్ను 2 రూపాయల దక్షిణ అడుగుతుండేవారు. ఒకసారి బాబాను, ఎందుకు నన్నెప్పుడు 2 రూపాయల దక్షిణ అడుగుతున్నారు అని అడిగాను. అందుకు వారు, నేను అడిగింది నువ్వు అనుకుంటున్న ఈ రూపాయలు కాదు. ఒకటి నిష్ఠ, అనన్యమైన నమ్మకము, రెండవది సబూరి, సంతోషంతో కూడిన ఓరిమి అన్నారు. నేను అవి మీకు ముందే సమర్పించాను అన్నాను. బాబా అలాగే, నీ నిష్ఠ చెదరకుండా కాపాడుకో. అంతేకాక నీవు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చు. నీవెప్పుడు సత్యాన్ని అంటిపెట్టుకో. అప్పుడు నీవు ఎక్కడ ఉన్నా అన్ని సమయాలలో నేను నీతో ఉంటాను అని హామీ ఇచ్చారు. దానికి నేను, బాబా మీరు చెప్పినట్లుగానే నడుచుకోవటానికి ప్రయత్నిస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. కానీ నా మనసు నా అధీనంలో ఉండేటట్టు మీరు అనుగ్రహించాలి అన్నాను. దానికి వారు సమ్మతించారు. ఇదంతా నా ప్రథమ దర్శనంలోనే జరిగింది. బాబా నన్ను స్వంతంగా ఒక ఇల్లు కొనుక్కోమని ప్రోత్సహించారు. నా జీతం నెలకు 35 రూపాయలు. బాబా కొనమని చెప్పగానే నేను బాంద్రాలో స్థలం కొన్నాను. మొదట్లో నిర్మాణం కొంచెం ఆలస్యమైనందుకు బాబా నాపై రాళ్ళు రువ్వేవారు. నా పరిస్థితి చూసి చాందోర్కర్, దీక్షిత్ తాము ఇల్లు కట్టించి ఇస్తామని ముందుకొచ్చారు. కానీ బాబా ఒప్పుకోలేదు.
ఎవ్వరిని ఒక్క పైసా కూడా అడగవద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని బాబా అన్నారు. నేను ఆఫీసులో 500 రూపాయలు అప్పు తీసుకొని ఇల్లు కట్టడం ప్రారంభించాను. చివరకు బాబా అనుగ్రహంతో 3 సంవత్సరాలలో దానిని పూర్తి చేశాను. అది ఊరికి దూరంగా జనసంచారం లేని ప్రదేశంలో ఉండేది. అప్పుడు బాబా మా ఇంట్లోనే తానున్నానని, నన్ను నా భార్యను కాపాడుతుంటానని చెప్పారు. అందువల్ల నేను అక్కడే ఉండిపోయాను. నేను ఇప్పటికీ ఆ ఇంట్లోనే నివసిస్తున్నాను. సత్యాన్నే అంటిపెట్టుకొని ఉండమని బాబా నాకు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. వారు మహాసమాధి చెందిన తరువాత నాకు కలలో కనబడి షిరిడీ వెళ్ళి సమస్తాన్ విధులు నిర్వహించమని చెప్పారు. నేను అలాగే చేశాను. నేనిప్పుడు సమస్తాన్ ఉమ్మడి కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. విధి నిర్వహణలో భాగంగా నేను చేయవలసిన పనులు, చేస్తున్న పనులు అన్నీ వాటి నిర్దేశకత్వంలోనే జరుగుతున్నాయని నేను గుర్తిస్తున్నాను. బాబా నన్ను హెచ్ఎస్ దీక్షిత్కు సహకరించమని చెప్పేవారు. అలాగే నాకు సహకరించమని దీక్షిత్కు చెప్పేవారు. మేమిద్దరం అత్యంత సన్నిహిత మిత్రులుగా మెలిగేవాళ్ళం. ధ్యానాన్ని గురించి బాబా నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. అంతేకాక తమనే పూజించమని బాబా ఎవ్వరితోనూ చెప్పలేదు. తమ ఇష్ట దైవం యొక్క ఉపాసనను కొనసాగించమని చెప్పేవారు. ఆయా భక్తులకు వారి ఉపాసనా దైవాల రూపంలో బాబా దర్శనమిచ్చేవారు. 1913లో మా అమ్మ పండరీపురం వెళదామని ఒత్తిడి చేసింది. నేను ఈ విషయం బాబాకు చెప్పలేదు. బాబా తమంతట తాముగా ఆ ప్రస్తావన తెచ్చి, అమ్మా, ఎప్పుడు బయలుదేరుతున్నావు అని మా అమ్మని అడిగారు. ఆ రోజు మసీదులో నా భార్యకు మా అమ్మకు రుక్మిణీ సమేత విఠలునిగా బాబా దర్శనమిచ్చారు. వాళ్ళు ఆనందంతో పులకించిపోయారు. ఆపై పండరీ ప్రయాణం మానుకున్నారు. బాబా తరచూ మా అమ్మను, అమ్మా, పండరీ ఎప్పుడు వెళుతున్నావు అని అడిగేవారు. దానికి ఆమె, నా దేవుడు ఇక్కడే ఉన్నాడు, షిరిడీయే నా పండరీ అని జవాబు చెప్పేది. షిరిడి మాజే పండరిపూర్, సాయిబాబా రమావర్. షిరిడీయే నాకు పండరీపురము, శ్రీ సాయియే నా విఠలుడు అనే చరణం షిరిడి హారతుల్లో భాగమై గత 30 సంవత్సరాల నుండి అందరూ పాడుకుంటున్నారు. ఒకసారి నా భార్య ప్రసవానికి ముందు అనారోగ్యంతో బాధపడింది. బాబా ఆమెకు కలలో కనబడి ఊది రాశారు. వెంటనే ఆమె మేల్కొని, లేవండి, బాబా వచ్చారు, ధుని నుండి వెచ్చని ఊది తీసి పెడుతున్నారు, నా శరీరమంతా కాలిపోతోంది అంటూ కలవరించసాగింది. తరువాత ఆమెకు ఆరోగ్యం చేకూరింది. ఆ విధంగా ఆమెకు ఎన్నోసార్లు బాబా కనిపించేవారు. నేను కష్టాలలో ఉన్నప్పుడు బాబా పటం ముందు కూర్చొని ఏడ్చేవాడిని. బాబా వెంటనే నా ముందు ప్రత్యక్షమై నన్ను ఓదార్చేవారు. నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేరులో మమల్తాదారుగా పనిచేస్తున్నప్పుడు అతని కుమార్తె ప్రసవం కష్టమై ప్రమాద పరిస్థితి ఏర్పడినప్పుడు రామ్గిర్ గోసావి అనువాని చేత బాబా ఊది పంపారట. అతనిప్పటికీ షిరిడీలో జీవించే ఉన్నాడు. రామ్గిర్ బువాను బాబా బాబుగిర్ అని పిలిచేవారు. రామ్గిర్ జాల్నా స్టేషన్లో ఉన్నప్పుడు అతడికి ఒక గుర్రపు బండి నడిపే అతను కనబడి టాంగాలో రామ్గిర్ను జామ్నేరు చేర్చి టాంగాతో సహా అంతర్ధానమయ్యాడట. బాబాను చాందోర్కర్
పంపలేదట. బాబా పంపిన ఊరితో చాందోర్కర్ కుమార్తెకు సుఖప్రసవమైందట. ఈ వృత్తాంతాన్ని నానాసాహెబ్ నాకు చెప్పాడు. అతనికి బాబు, బాపు అను 2 కుమారులున్నారు. వారిప్పుడు కళ్యాణ్లో నున్న చాందోర్కర్ వాడాలో ఉన్నారు. కుమార్తె పూనాలో ఉంది. చాందోర్కర్కు తను గొప్ప సంస్కృత పండితుడనే గర్వం ఉండేది. ఒకసారి బాబా తద్విద్ధి ప్రణిపాతేన అనే భగవద్గీత శ్లోకాన్ని అర్థం చెప్పమన్నారు. చాందోర్కర్ తనకు తెలిసిన అర్థ తాత్పర్యాలు చెప్పాడు. నానా చెప్పిన అర్థం సరికాదని చెప్పి బాబా సరి అయిన అర్థం వివరించారు. బాబాకు సంస్కృత పరిజ్ఞానం కలదని, వారు అప్పుడప్పుడు భాగవతంలోని శ్లోకాలను ఆయా భక్తులకు సందర్భోచితంగా చెప్పేవారని నానా చెప్పాడు. దీని ద్వారా నానా చెప్పింది నిజమేనని తెలుస్తోంది. ఈ లీల సచ్చరిత్రలోనూ దాసగను రచించిన భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయాలలోనూ, సంత కథామృతంలోని మొదటి అధ్యాయంలోనూ, దాబోల్కర్ రచించిన భావార్థ దీపికలోనూ వివరించబడింది. అద్వైతము మొదలైన వాటి గురించి బాబా మాట్లాడగా నేను ఎప్పుడూ వినలేదు. ఎల్లప్పుడూ అల్లా రక్షిస్తాడు. పేదలకు పెన్నిధి భగవంతుడు. गरीब को అల్లా వాలి హై, అల్లా అచ్చా కరేగా అని పలికేవారు. అన్ని జీవులలో తామున్నట్లు బాబా నాకెప్పుడూ చెప్పలేదు. కానీ వారు తరచుగా దైవంతో తాదాత్మ్యాన్ని చెంది ఉండేవారు. ప్రాణాయామం, కుండలిని మొదలైన సాధనం గురించి కూడా వారెప్పుడూ మాట్లాడలేదు. నేను కూడా వాటిని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. ఎవరైతే ఈ మసీదులో అడుగుతారో వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటారు. जो कोई ये मस्जिद में आवे जिसका मस्जिद पाय लगा उसका बेड़ा पार है. ఎవరి మంచితనం ఎట్లా ఉంటే వారి అభివృద్ధి కూడా అట్లాగే ఉంటుంది. జైసి జిస్కి నియత్ వైసి ఉస్కు బర్కత్ అనేవారు బాబా. బాబా దేహత్యాగం ముందుగా సూచించుట. 1916 విజయదశమి రోజున షిరిడీలో సీమోల్లంఘన ఉత్సవం జరుగుతూ ఉంది. ఆ రోజు గ్రామస్తులందరూ సెమీ వృక్షాన్ని పూజించి సెమీ ఆకులు ఒకరికొకరు పంచుకొని ఊరి పొలిమారులు దాటుతారు. అదే సీమోల్లంఘనం. ఆ రోజు బాబా కోపావేశాలతో ఉగ్ర రూపం దాల్చారు. తమ కఫ్ని, లంగోటి, తలగుడ్డ అన్ని ధునిలో వేసి తగలబెట్టారు. భక్తులు వారిని సమీపించి, బాబా ఈ పర్వదినాన్ని మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు బాబా, ఇదే నా సీమోల్లంఘనం, అంటే సరిహద్దులు దాటడం అని చెప్పారు. ఈ సంఘటన బాబా మహాసమాధి చెందటానికి 1918 విజయదశమికి సరిగ్గా 2 సంవత్సరాల ముందు జరిగింది. 2 గంటలు బాబా అలా నగ్నంగా ఉన్న తర్వాత భక్తుల బలవంతంపై కొత్త లంగోటి, కఫ్ని, తలగుడ్డ ధరించారు. పండగ నాడు అందరూ కొత్త బట్టలు ధరించే విధంగా బాబా కొరకు భక్తులు ఎప్పుడూ కొత్త బట్టలు సిద్ధంగా ఉంచేవారు. అదే రోజు అనారోగ్యంతో ఉన్న రామచంద్ర దాదా పాటిల్తో
తాత్యా పాటిల్ 2 సంవత్సరాల తర్వాత ఇదే రోజున మరణిస్తాడు అని బాబా చెప్పారు. వారు చెప్పినట్లుగా 2 సంవత్సరాల తర్వాత తాత్యా తీవ్రంగా జబ్బుపడ్డాడు. దసరాకు వారం రోజుల ముందు నుండి బాబా కూడా అనారోగ్యంతో ఉన్నారు. తాత్యా కోలుకున్నాడు, కానీ బాబా నిర్యాణం చెందారు. తాత్యాను బతికించేందుకు బాబా తమ ప్రాణాన్ని పరంగా పట్టారని అందరూ అనుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఇతర మహాత్ముల జీవితాల్లో కూడా జరిగాయి. ఈనాటికి బాబా తమ భక్తులను కాపాడుతున్నారు. నా జీవితంలో జరిగిన మరో సంఘటన వివరిస్తాను. 1932లో నేను కీళ్ల జబ్బుతో తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యువుకు దగ్గరయ్యాను. యమదూతలు నా ప్రాణాన్ని తీసుకెళ్లడానికి సమీపిస్తున్నారు. అప్పుడు బాబా వచ్చి నా మంచంపై కూర్చుని నా చేతిని తీసుకుని తమ మోకాలిపై ఉంచారు. సమీపిస్తున్న యమదూతలను తరిమి కొట్టి నన్ను రక్షించారు. బాబా సమాధి చెందడానికి 12 లేక 15 రోజుల ముందు నన్ను, దీక్షితును బొంబాయి వెళ్ళిపోమని ఆదేశించారు. నేను చాలా దూరం వెళ్తున్నాను, మీరు నన్ను తర్వాత అనుసరించండి అని చెప్పారు. ఇంకా నా సమాధి సమాధానం ఇస్తుంది, నా నామం పలుకుతుంది, నా మట్టి మాట్లాడుతుంది అన్నారు. మేము వెళ్ళిపోయాం. అప్పటికి బాబాకు ఎలాంటి సృష్టి లేదు కనుక బాబా దేహత్యాగం చేస్తారని మేము ఊహించలేదు. అంతకు మునుపు కూడా వారు అవే మాటలు పలికి ఉన్నారు. ఆ మాటల్లోని అంతర్యం అప్పుడు మాకు బోధపడలేదు. నాకు కోపం ఎక్కువ, త్వరగా ఆవేశానికి లోనయ్యేవాడిని. బాబా తరచుగా నాతో, నిన్నెవరైనా దూషించినా దండించినా వారితో గొడవకు దిగవద్దు. నీవు సహించలేకుంటే 1-2 మాటలతో సమాధానం ఇవ్వు, లేదా ఆ చోటు వీడి వెళ్ళిపో. అంతేగాని వారితో పోట్లాడవద్దు. కిసీసే వాదావాది బరోబరీ కరుణా నహి. మీరు ఎవరితోనైనా తగువ పెట్టుకుంటే నాకు అసహ్యము, బాధ కలుగుతుంది అని పలికేవారు. ఈ హితవాక్యాలు నాతోనే కాక ఇతర భక్తులతోనూ అనేక సార్లు చెప్పేవారు. బాబా ఎప్పుడూ నాకు తెలిసినంత వరకు కైలాసం, వైకుంఠం, స్వర్గం, జీవితం యొక్క లక్ష్యం, మోక్షం గురించి మాట్లాడలేదు. కానీ ఒకసారి నా కాకాను విమానంలో తీసుకెళ్తాను అన్నారు. విమానంలో తీసుకెళ్లడం అంటే సద్గతినివ్వటం అని అర్థం. అట్లాగే దీక్షిత్ 1926లో ఒక ఏకాదశి నాడు బాబా గురించి మాట్లాడుతూ ప్రశాంతంగా ప్రాణాలు విడిచాడు. బాబా అప్పుడప్పుడు నాతోనూ ఇతర భక్తులతోనూ నా వాడు 1000 మైళ్ళ అవతల మరణించినప్పటికీ పిచ్చుక కాలి దారం కట్టి లాగినట్లు లాగి నా వద్దకు చేర్చుకుంటాను అని చెప్పేవారు. ఇంకా నా వాడిని నా నుండి దూరంగా వెళ్ళటానికి అనుమతించును అని కూడా చెప్పేవారు. నాకు తెలిసి కొందరు ఏకాదశి నాడు షిరిడీలో మరణించారు. వారు తప్పక స్వర్గానికి చేరి ఉంటారని నా అభిప్రాయం. బాబా అప్పుడప్పుడు భవిష్యత్తును గురించి చెప్పేవారు, కానీ నా భవిష్యత్తును గురించి నేను ఎప్పుడూ వారిని అడగలేదు. 1914-16 మధ్య ఒక ఆమె బాబా దగ్గరకు వచ్చి నాకు ఎప్పుడు మంచి జన్మ లభిస్తుంది అని అడిగింది. బాబా, నీ మరు జన్మలో దూసరే జన్మే అని సమాధానం ఇచ్చారు. ఆమె మరుసటి రోజు తన ప్రస్తుత జన్మను అంతం చేసుకోదలిచి వెళ్ళి బావిలో దూకేసింది. కానీ ఆమెను ఎవరో రక్షించారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఒకసారి సగునుమేరు నాయకుని పిలిచి అన్నంలో నెయ్యి కలిపి దానిలో కొంత ధునికి సమర్పించి మిగతాది నాకు తీసుకునిరా అన్నారు. అతడు అలాగే చేశాడు. బాబా నివేదనను స్వీకరించారు. అంతకుముందు సగున్ తెచ్చే నైవేద్యంలో నెయ్యి ఉండేది కాదు. సగున్ ఆ రోజు నుండి అలాగే చేయటం మొదలుపెట్టాడు. ప్రతిరోజు నివేదన సగున్మేరు నాయకుని ఇంటి నుండే వచ్చేది. ఇప్పటికీ అది అలాగే కొనసాగుతోంది. బాబా మాంసాహారం తినటం నేను చూడలేదు. మహమ్మదీయులు నివేదన చేస్తున్నప్పుడు బాబా ఫకీర్లను ఫతియా అంటే ప్రార్థన చదవమని చెప్పేవారు. ఒకసారి బాబా నా వద్ద నుంచి పాతి రాగి నాణాలన్నీ తమకు ఇవ్వమన్నారు. నేను నా దగ్గరున్నవన్నీ వారికి ఇచ్చాను. వాటిని వారేమి చేశారో నాకు తెలియదు. బాబా తమ దగ్గరున్న నాణాలన్నింటినీ గుడ్డమడతల్లో మూట కట్టి ఒకదానితో ఒకటి కలిసి గలగల ధ్వని చేయకుండా ఉండేటట్లు వారి జేబులో పెట్టుకునేవారు. ఒకసారి బాబా దక్షిణ అడిగారు. నా వద్ద ఉన్నదంతా ఇచ్చేశాను. ఇంకోసారి ఇలాగే నా దగ్గరున్న నాణాలన్నీ బాబాకి ఇచ్చేశాను కదా అని అనుకుంటున్నప్పుడు నీ జేబులో 2 అణాల నాణం ఒకటి మిగిలి ఉంది చూడన్నారు. చూస్తే నిజంగానే ఉంది. దాన్ని కూడా వారికి ఇచ్చేశాను. బాబా చాలా మంది భక్తుల దగ్గరున్న డబ్బులంతా తీసుకునేవారు. వారు అలా ఎందుకు చేసేవారో నాకు తెలియదు. కొందరు భక్తులు బాబాను అంత డబ్బు ఎందుకు తీసుకుంటారని అడిగేవారు. నేను అందరినీ అడగను. ఆ ఫకీరు ఎవరిని చూపిస్తారో వాళ్ళనే అడుగుతాను. కానీ బదులుగా వాళ్ళకి నేను తీసుకున్న దానికి 10 ఇవ్వవలసి ఉంటుంది. నేను నా సొంతానికి ఏమీ తీసుకోను, నాకు ఏ సంసారము లేదు అని జవాబిచ్చేవారు. గాయకులకు, వీధి నాటకాల వారికి, ఫకీర్లకు బాబా ధారాళంగా డబ్బులు ఇచ్చేవారు. ధుని కోసం బాబా మోపుల కొద్దీ కట్టెలు కొనేవారు. మాలేగాం ఫకీర్ అంటే బడే బాబా, బడే మియా అని బాబా పిలిచేవారు. బాబా నుండి అధిక మొత్తంలో ఫకీర్కు డబ్బు లభించేది.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा,
मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे, माँ बाप भाई रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे, माँ बाप भाई रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे, माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा,
Sai